హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేయబోయే వీడియో చాలామందికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది రోజుకు ఒక్కటి తింటే చాలు, మనకి ఎంత మంచాన పడ్డ ముసలి వాళ్ళైనా సరే లేచి నడుస్తారు. వాళ్ళ మోకాలు చిప్పలో అరిగిపోయిన గుజ్జు కూడా తిరిగి రావడం అనేది జరుగుతుంది ఈ రెసిపీతోని. ఈ రెసిపీ వచ్చేసి నేను చింతగింజలతో చేస్తున్నాను. ఇది కనుక రోజుకు ఒకటి ఈ విధంగా చేసుకొని తిన్నా కూడా మనకి చాలా మంచిది. ఇలా కనుక కుదరకపోయినా మనకి ఈ గింజలతో పొడి చేసుకున్నాను తాగొచ్చు, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను చింతగింజల్ని వేయించి ఈ విధంగా పొట్టు అయితే తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 1 కప్పు వరకు నేను ఈ చింతగింజల్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇదే కప్తో 1/2 కప్పు వరకు మినపప్పుని ఈ విధంగా వేసి కడిగి నానపెట్టుకుంటున్నాను. ఈ చింతగింజలు ఎంత నానితే అంత మంచిది. ఇక్కడ నేను ఒక 14-15 గంటల పాటు నానపెట్టుకున్నాను ఈ చింతగింజల్ని. మధ్యలో ఒకసారి అయితే నీళ్ళని వంపేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ నీళ్ళని వేసుకున్నాను. ఇక్కడ చూడండి, చింతగింజలు అయితే ఈ విధంగా నానాయి. కావాలంటే మీరు 24 అవర్స్ అయినా నానపెట్టుకోవచ్చు సపరేట్గా ఈ చింతగింజల్ని. ఇక్కడ మీకు ఈ మినపప్పు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసి బియ్యం పిండినైనా మనం చేసేటప్పుడు తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ చింతపండు గింజల్ని అలాగే కొంచెం ఉప్పు, ఒక 4 మిరపకాయలని వేసుకుంటున్నాను కారం కోసం. ఆ తర్వాత దీనిని ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. దీనిని మెత్తగా గ్రైండ్ చేశాక ఒక గిన్నెలకై తీసేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇదంతా నాకు ఈ విధంగా వచ్చింది పిండి అనేది. ఇక్కడ మనకి ఈ గారెల కోసం చేస్తున్నాం కాబట్టి ఇందులో నేను కొంచెం సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. ఇవి మీరు తినే క్వాంటిటీని బట్టి ఎంతన్నా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఒక స్పూన్ అంత జీలకర్ర అలాగే శనగపప్పును కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత చేయితో బాగా కలుపుకుంటున్నాను. ఇందులో మనకి చింతపండులో జిగురు అనేది చాలా ఉంటుంది కాబట్టి మనకి మోకాల్లో ఇది ఫాస్ట్గా మళ్ళీ గుజ్జు రావడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనకి ఇది ఇలా చేత పట్టుకొని కానీ ఉండల్లా ఉంటే సరిపోతుంది పిండి కంటెన్సీ అనేది. ఇక్కడ మనకి ఆల్రెడీ నేను కడాయిలో ఆయిల్ అనేది వేడి చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఈ విధంగా పిండిని తీసుకొని ఇక్కడ మనకి టీ జల్లెడ ఉంటుంది కదా, దానిపైన ఈ విధంగా చిన్నగా పల్చగా చేసేసుకొని మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దీనిని ఆయిల్లో వేసుకొని మనం చిన్న చిన్న వడల్లాగా ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి గారెలు అనేవి చక్కగా వేగుతాయి. మరీ మాడిపోకుండా, మరీ లోపల సైడ్ పచ్చిగా లేకుండా మనకి పర్ఫెక్ట్గా వేగుతాయి. మంటని హై ఫ్లేమ్లో పెడితే ఇవి ఫాస్ట్గా వేగిపోయి లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం మంటని చూసుకొని ఈ గారెలని వేయించుకుంటే సరిపోతుంది. ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపుకి ఈ విధంగా తిప్పుకుంటూ మనం ఈ గారెలని ఈ విధంగా మంచి రంగులోకి వచ్చిన తర్వాత జాలిగంటలోకి తీసి ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. మనకి పైన క్రిస్పీగా, లోపల మనకి మెత్తగా అలాగే గుల్లాగా వస్తాయి. గారెల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఫస్ట్ పిల్లల కోసం కొంచెం కారం తక్కువ ఉండే విధంగా ఈ గారెలను అయితే చేశాను. ఆ తర్వాత నేను ఇదే పిండిలో కొంచెం పచ్చిమిర్చి అలాగే వెల్లిపాయలని దంచి వేసుకుంటున్నాను. కొంచెం పెద్దవాళ్ళకి కారంగా ఉంటే ఇష్టంగా ఉంటుందనేసి మనకి గారెలు అంటేనే కొంచెం కారం కారంగా ఉండాలని ఈ విధంగా నేను దంచి అలాగే ఈ పిండిలో మొత్తం కలిపేసి సేమ్ ఇందాక చేసిన విధంగా కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా మనం చేతిలో కొంచెం నీళ్ళలో తడిపేసుకుంటూ మనం చిన్న గారెలాగా ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఇక్కడ మీకు కొంచెం ఇందులో కొంచెం కారంగా కావాలి అనుకుంటే స్టార్టింగే ఎక్కువ కారంనైనా వేసుకోవచ్చు. అలాగే మనం తీసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర అవన్నీ కూడా ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ గారెల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇందులో కొంచెం జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి పళ్ళకి కొంచెం అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ ఇవి ఇలా తినకుండా ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది. దీనిని కూడా ఈ విధంగా మంచి రంగులోకి వచ్చిన తర్వాత ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనకి చింతగింజలతో గారెలు రెడీ అయిపోయాయి. ఇలా చూడండి, మనకి పైన క్రిస్పీగా, లోపల మనకి ఇలా మెత్తగా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇవి తినడం వలన మనకి మోకాల్లో అరిగిపోయిన గుజ్జు కూడా మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. ఈ చింతపండు గింజల్ని కొంచెం సన్నగా పొడి చేసేసి మిక్సీలోకి వేసి మెత్తగా పొడి చేసి నీళ్ళలో కానీ లేకపోతే పాలలో కానీ పొద్దున ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను కలుపుకొని తాగినా కూడా మనకి చాలా మంచిది. నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఈ చింతపండు
గింజలతో పొడిని చేసి తాగడం వలన వాళ్ళు ఫాస్ట్‌గా నడుస్తారు. మళ్ళీ గుజ్జు అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ షేర్ చేయండి. నేను ఈ చింతపండు గింజల పొడిని 7 సంవత్సరాల క్రితమే చేసి మా తాతయ్యకి పెట్టడం జరిగింది. ఇప్పుడైతే ఆయన బాగా నడుస్తున్నాడు. ఆయనకి గుజ్జంతా కూడా అరిగిపోయింది. మళ్ళీ అది తిరిగి వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ.